ఏం లేదండి. మొన్న ఒక 2 నెలల క్రితం 4 రూపాయలు పెంచారండి కేజీకి. మళ్ళీ ఇప్పుడు 11 రూపాయలు పెంచారు. రాత్రే జీవో ఇచ్చింది గవర్నమెంట్. జీవో ఇచ్చిందని చెప్తున్నారు, ఇచ్చారో లేదో మాకు తెలియదు, కానీ తెల్లారాలకి పెంచేశారు. అలాగే వీళ్ళంతా సిండికేట్, వాళ్ళు ఎంతమంది 10 మంది కంపెనీలు ఉండేది, మేము ఇంతమంది రైతులు ఉన్నాం, ఎవరు కూడా మేము ఏమీ చేయలేకపోతున్నాం. వాళ్ళని తెల్లారాలకు పెంచుతున్నారు. అది కూడా కాక నాసిరకం సీడ్ ఇస్తూ ఉన్నారు. దాని మీద ఈ మత్స్యశాఖ వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ ఏ చర్య లేదు. వాళ్ళు ఏ సీడ్ ఇచ్చినా కూడా ₹1 సీడ్ రేటు ₹1 పడుతుంది. అట్లా లక్షలు వేసి ఇప్పటికి 2 నెలలు అవుతుంటే సీడు పోతా ఉంది. 10 రోజులకి, 20 రోజులకి, నెలకి, 2 నెలలకి ఈ రకంగా పోతా ఉంది. రైతు ఏ రకంగా కోలుకోవాలో అర్థం కాని పరిస్థితిలో మేము రోడ్లమ్మట పట్టడం జరుగుతూ ఉంది. అయితే ఈ ప్రధానమైనటువంటి సమస్యలు ఇప్పటికీ కూడా చాలా ఉన్నాయని గతం నుంచి కూడా వస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడు హఠాత్తు ఒక్కసారిగా ధర్నా చేపట్టడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే మొత్తం మన ప్రకాశం జిల్లాలో రొయ్యల సాగు 90వ దశకంలో మొదలైంది. ఇప్పుడు 2026 అంటే దాదాపు 40 సంవత్సరాలు, 35 నుంచి 40 సంవత్సరాల మధ్యలో చెరువులు వేసినటువంటి పరిస్థితి ఉంది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా చూసుకున్నప్పుడు ఎప్పుడు లేని విధంగా ఈ స్థాయిలో ఫీడ్ ధరలు ఎప్పుడు పెంచలా. ₹10 1 కిలోకి పెంచడం అంటే చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకనంటే టైగర్ని కిలోకి ₹10.70 టైగర్ ఫీడ్ పెంచారు. వెనామీ ఫీడు ₹8.40 పెంచారు. ఇప్పుడు ₹10.70 టైగర్ ఫీడ్ పెంచినందువలన 1 కిలో టైగరు పండించడానికి రైతులకి గతంలో అయ్యే ఖర్చు కంటే ఇప్పుడు అదనంగా ₹35 నుంచి ₹40 దాకా ఖర్చు పెరిగేటటువంటి పరిస్థితి ఉంది. అలానే వనామీకి సంబంధించి 15 నుంచి ₹20 దాకా ఖర్చు పెరిగేటటువంటి పరిస్థితి ఉంది. అయితే వనామీకి సంబంధించి ఈ 4 రోజుల్లోనే ₹15 ధర తగ్గించారు. ఒక పక్క రైతు కొనుక్కునేటువంటి ఫీడ్ ధరలేమో అది విపరీతంగా, అసలు రైతులతో సంబంధం లేకుండా, ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రభుత్వ చట్టాలను కూడా ధిక్కరించేసి అప్సడా చట్టం ఏం చెప్తుందంటే ఫీడ్ మిల్లులు ధరలు పెంచాలంటే అప్సడాకి కానీ ప్రభుత్వానికి కానీ తెలియజేసి వాళ్ళు అనుమతి తీసుకొని ధరలు పెంచాలి. కానీ అప్సడా అనుమతి తీసుకోలేదు, ప్రభుత్వం అనుమతి తీసుకోలేదు, రైతులతో సంప్రదింపులు లేదు. కానీ వాళ్ళు ఫీడ్ ధరలు అయితే పెంచారు. మెటీరియల్ ధరలు, రైతులు పండించినటువంటి మెటీరియల్ ధరలు, రొయ్యల ధరలేమో రోజు రోజుకి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దిగ్గొస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది రైతులకి తీవ్రమైనటువంటి ఇబ్బందికరం, అప్పులు ఊబిలో కూరుకోబోయేటటువంటి పరిస్థితి. అందువలన మేము ఈరోజు కార్యక్రమం చేపట్టడానికి కారణం ఏంటంటే ఏదైతే ఫీడ్ మిల్లులు ఉన్నాయో వీళ్ళు సిండికేట్ అయ్యి వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ధరలు పెంచుతున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చిన విధంగా స్పందిస్తూ ఉన్నారు. ఫిబ్రవరి నెలలో